విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు రీసెంట్ గా మెగా డిఎస్సి కోసం జగన్మోహన్ రెడ్డి గారికి చర్చకు సవాల్ విసిరారు కదా సార్, దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అది మెగా డిఎస్సి కాదమ్మా, అది మోసం డిఎస్సి. అది మోసం డిఎస్సి. ఎంతో మంది విద్యావంతులు కష్టపడి రేయింబవళ్ళు మరి బంగారు బతుకం తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఉద్యోగం కోల్పోయారు. వాళ్ళ వరకు బిల్ల ఇస్తామన్నప్పుడు ఆయన ఆ బిల్ల ఇచ్చిన వాళ్ళకే ఆఫీసుకు పోతే వాళ్ళకి కుర్చీ వేసి టీ ఇచ్చి వాళ్ళ పనులు చేయమన్నారు. అదేవిధంగా ఈ ఉద్యోగాలు కూడా కల్పించారు. కానీ కల్పించడాన్ని అనవసరమైన ఎటు కొరగానే ఒక మరి గేమ్స్ పెట్టి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ఆ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు ఇప్పించి దానివల్ల ఇచ్చారు కదా సార్, స్పోర్ట్స్ కోటాలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి కదా. ఆ స్పోర్ట్స్ కోటాలో వచ్చేటువంటి సర్టిఫికెట్లు అన్నీ బోగస్ వలన బోగస్ సర్టిఫికెట్లు తెచ్చుకొని ఉద్యోగాలు పొందారు. దానివల్ల మెరిట్ స్టూడెంట్ నష్టపోయి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి అల్లో రామచంద్రాన్ని కొట్టుకుంటా ఉన్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నచ్చిందా లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులు ఇక్కడ ఒక సచివాలయం ఉంటే కావలసిన ఎరువులు విత్తనాలు మొత్తం వచ్చి ఎవరికి కావలసినటువంటి వాళ్ళు పార్టీ లేదు, కులము లేదు, మతము లేదు, ఎవరు కావాలంటే వాళ్ళు సఫిషియెంట్గా తీసుకున్నారు, ఇచ్చారు. కానీ ఇప్పుడు యూరియా వస్తే పచ్చ బిళ్ళ వేసుకున్న వాళ్ళకే యూరియా, వాళ్ళకి అవసరమైతే ఒక బస్తా మిగతా ఇంకా 4 బస్తాలు వేసుకొచ్చి వాళ్ళ బంధువులకు ఇచ్చుకునే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మరి యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి క్యాన్సర్ అంటే మరి పంటల కింద వేసేవాళ్ళు ఎట్లమ్మా, మిగతా వాళ్ళందరూ ఎట్లా ఖర్చు అవుతుంది? దాని మరి ఆఫీసర్లు సెలెక్ట్ చేసి వాళ్ళ మేధావులు ఆ పైరుకు అది వేస్తే బాగా ఎదుగుదల వస్తుందనే కదా కనిపెట్టింది. మరి దానివల్ల యూరియా వాడకం ఎంతోమంది అక్కడంతలా టౌన్లలో అయితే మహా ఘోరంగా తక్కువనే క్యూలలో ఉండి ఆడలు కూడా చనిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ సచివాలయంలోకి వస్తే లారీలు వస్తే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చిన తీసుకొని పోయేది, అంత ప్రభుత్వం ఏర్పడేది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని అదే జగన్మోహన్ రెడ్డి గారిని రానివని అంటున్నారు కదా. ఆయన రానివ్వండి, ప్రజలమ్మా. ఆయన రానిచ్చేది ఏముంది? ఒక రబ్బ సొత్తు కాదు కదా, ఇది ఎవరి జాగీరు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, లేదంటే చంద్రబాబుది కాదు. అది జనాలు ఎవరి ప్రభుత్వం బాగుందంటే విద్య, చిన్నపిల్లలకు గోరుముద్దలు తినిపించాడు, బ్యాగులు ఇచ్చాడు, పుస్తకాలు ఇచ్చాడు. మరి వాళ్ళకి అప్పుడు గోరుముద్దలు తినిపిస్తే ఇప్పుడు ఇస్తున్నారు, దాంట్లో బొద్దింకలు కూడా ఉంటున్నాయమ్మా. మరి అప్పుడు ఆ రోజు ఉద్యోగం వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండగానే ఆయనకు మరి ఒక ఆఫీసర్ని పెట్టి ఆయన పర్యవేక్షణ పెట్టి ఆయన మంచి భోజనాన్ని ఇప్పించాడు. ఇప్పుడు బొద్దింకల భోజనం పెడుతున్నారు. అయితే కనపడనీయరు. ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరైనా ప్రశ్నిస్తే మూసేస్తారు, కేసులు పెడతారు. మరి ఒక్క సీటు కూడా రానివ్వమంటున్నారు కదా. ఒక సీటు అమ్మా ఎవరు జాగీరు కాదమ్మా, అది ప్రజల్లో ఎవరికి అభిమానం అంటే ఈరోజు మరి విశాఖపట్నం శ్రీకాకుళం చూసాము. శ్రీకాకుళంలో ఆయన మహాసముద్రం చూశారు, పోలీసులు కూడా నెట్టుకొని పోయారు, చూస్తున్నాం మనం అందరము. మరి పోలీసుల విధులను కూడా అతిక్రమించి ఆ జన ప్రవాహం, ఆ అభిమానాన్ని ఎవరు ఆపలేకపోయారు. మరి డెవలప్మెంట్ చేశారు కదా సార్ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం డెవలప్ ఉందో, సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు కదా, సూపర్ హిట్ డక్అవుట్ అయిపోయింది. ఒక బాల్కే డక్అవుట్ అయిపోయింది. మరి ఎవరికో పచ్చ బిళ్ళలు వేసుకున్న వాళ్ళకి ఒకరికో ఇద్దరికో వస్తున్నాయి, మిగతా వాళ్ళ ఇద్దరికి ఎవరికి రావట్లే. అది ఇప్పుడు ప్రభుత్వము. ఇప్పుడు మాట్లాడితే ప్రశ్నిస్తే కేసులు. మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారా లోకేష్ చెప్పినట్టు? నడుస్తుంది కదమ్మా. రెడ్ బుక్ రాజ్యాంగం నడవబట్టే జనాలకు ఇదన్నీ మర్చిపోయారు. రైతులు మర్చిపోయారు, విద్యావంతులు మర్చిపోయారు, ఉద్యోగస్తులు మర్చిపోయారు, మరి చిన్నపిల్లల ఫుడ్ మర్చిపోయారు. కేవలం రెడ్ బుక్ తోటే ఇప్పుడు రాజ్యాంగ పరిపాలన జరుగుతుంది. మరి లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అదే వైసీపీ వాళ్ళందరినీ గోండాలు రౌడీలు అని చెప్పి ప్రస్తావిస్తున్నారు కదా. అమ్మా, ఆ గోండాలు రౌడీలతోనే పోయిన వాళ్ళందరినీ విజయవాడ అక్కడికి పోతే రౌడీల చేత కొట్టించారు, రాళ్ళే ఇచ్చారు. మరి వాళ్ళదా గోండా రాజ్యము జగన్మోహన్ రెడ్డి గారిదా? ప్రజలకందరికీ అర్థమవుతుంది ఎవరిది గోండా రాజ్యం అనేది. రౌడీ రాజ్యం జరుగుతుంది ఇప్పుడు జరిగేది రౌడీ రాజ్యం. జగన్మోహన్ రెడ్డి గారు కదా రౌడీ రాజకీయం చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ రాజ్యం చేస్తే ఆయన 11 సీట్లు కాదు, మొత్తం 162 సీట్లు వచ్చాయి. ఆయన ఆ రౌడీ రాజ్యానికి స్వస్తి పలికి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆ ఫ్యాక్షన్ అనేది తీసేసి ఆయన సానుభూతిగా అందరినీ కలుపుకొని వస్తున్నాడు ఆయన.